ఏ వాడకు పోయినా, ఏ బస్సుకి పోయినా వాళ్ళు చెప్పే 4 మాటలు ఏంటంటే, మాకు ఏం చేసినా మా కంటోన్మెంట్లో మేము కట్టే డబ్బులతో డెవలప్మెంట్ వచ్చింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఇంత అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ మాకు పెట్టి అంటే మా కంటోన్మెంట్కి ఇక్కడ పార్టీకి మా సమస్య లేదు. రేపు మేము తప్పకుండా ఈ దఫా దేశ ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారో కంటోన్మెంట్ ప్రజలు కూడా సంపూర్ణంగా కోరుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ శేషభిషలు లేవు, మరో వాదానికి మరో ఆలోచనకి ఆస్కారం లేదు. ఇది వాళ్ళ అంతరంగం. ఇవాళ నేను పొద్దున 5 మీటింగ్కి వచ్చాను. ఒక కాలనీ మీటింగ్, రిటైర్డ్ ఐఏఎస్ సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉండి మంత్రి అయింది. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో మంత్రివర్గంలో ఉండడం అనేది నీచమైన భాష నాకు గుర్తలేదని వీళ్ళని పిచ్చి కుక్కలు లెక్క టైం. నేను సూటిగా అడుగుతాను ఏమన్నా, మరి మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారికి ఎట్లా సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఇస్తావు? ఇదేం నైతికత? అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతావు, అధికారం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావు. ఊసర వెళ్ళి కంటే తొందరగా రంగులు మార్చే గురెవరు ఉందంటే రేవంత్ రెడ్డి ఉందని అర్థమైంది. అట్లనే పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ మారాడు, బీఆర్ఎస్ పార్టీ. మీకు ఐడియా ఉండాలి. ఇన్ని పదవులు అనుభవించిన లక్ష్మయ్య గారు ఈ వయసులో ఏం పుట్టిందని, ఈ సత్యటాన్ని ఏం పుట్టిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి పోయిందని అన్నారు. నేను అంటున్నాను రేవంత్ రెడ్డి, మరి మీరు ఇంకా 84 సంవత్సరాలు ఉన్నటువంటి కేశవరావు గారిని 10 సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చి 12 సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చింది. కూతుర్ని అందరినీ పక్కన పెట్టి మేలు చేసింది, కొడుకునేమో చైర్మన్ చేస్తే అప్సరుడు అంటే ఒక మాట చెప్పాలంటే రైట్ హ్యాండ్ మీరే చదవమైండు, లెఫ్ట్ హ్యాండ్ మీరే చదవమైండు, రాత్రిపూట కూర్చొని మీరే పొద్దుపొద్దున సలహా ఇచ్చారు మీరే అని చెప్పి కేసీఆర్ దిక్కని చెప్పినటువంటి ఆయనను మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయింది 84 ఏళ్ళు. మరి దీని మీద రేవంత్ రెడ్డి అప్పటి మాట కరెక్టా, ఇప్పటి మాట కరెక్టా? తెలంగాణ సమాజానికి శవాలని చెప్పారండి. అట్లనే కడియం శ్రీఆర్ గారు మీద ఎప్పుడైనా మీరు చూడండి, ఆయన మీద పెట్టే ప్రెస్ మీట్ మాట్లాడిన మాటలు ఉంటాయి. ఏమని మాట్లాడు? ఈయన దళితుడు కాదు, ఈయన పద్మశాలి అని చెప్పి. ఈయన దళితుడే కాదని పెట్టి పద్మశాలి. నేను మాట్లాడుతున్నాను, నేను ఎన్నో మాట్లాడలేదు. నాకు ఆ కడియం శ్రీఆర్ గారి అపారమైన గౌరవం ఉన్నది. దీన్ని సంవత్సరాల తర్వాత గట్లాడి ఆరోపణ చేయడం ఉంటుంది, మానవత్వంతో కూడింది కాదు నేను అంటున్నాను. కానీ ఈయన దళితుడే కాదు, మరి దళితుడు కాని కడియం శ్రీఆర్ గారు తన కూతురు ఇవాళ ఎట్లా దళిత కోట కిందను ఎంపీసీ అంటే అర్థం ఏంటంటే, ఈ రాష్ట్రాల్లో 3 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. ఈ రాష్ట్రంలో 3 పార్లమెంట్ ఉంటాయి. తన భాషలో తన ప్రకారంగా తన సమాచారం ప్రకారంగా అది దళిత సీటు, దళితుడికి అయిపోయింది, దళితుడు కాదు. 2 ఒకటేమో నాగర్ కర్నూలులో మాలకిచ్చింది, ఈవెన్ పెద్దపల్లి కూడా మాలించింది. అంటే 17% ఉన్నటువంటి దళిత జాతికి 11% ఉన్నటువంటి మాదిగ సమాజానికి ఒక్క సీటు కూడా ఎంపీ పదవి ఇవ్వకుండా అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవునాగని చెప్పండి, ఏమి నీతి ఉంది కాంగ్రెస్ పార్టీకి? నీ నీతి ఏంది, నీ జాతి ఏంది, నీ కథ ఏంది? ఎవరు అడగడం లేకనా? నువ్వు అనుకుంటున్నావు ఈ రాత్రిగా బాబుగా అన్నట్టుగా నువ్వు మాట్లాడడం అయిపోయింది అనుకుంటున్నావు. ఇవన్నీ ప్రజాకల్పనలో ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు ఒకటి తీసి వేస్తారు సోషల్ మీడియాలో. ఇలా వేస్తున్నాను నాకు తెలిసి. కడియం శ్రీఆర్ గారి గురించి రేవంత్ గారు మాట్లాడిన మాటలు, కడియం శ్రీఆర్ గారికి కప్పపించి ఆ పార్లమెంట్ సీట్ పద్ధతి, లక్ష్మణ గారి మీద మాట్లాడిన మాటలు, మళ్ళీ ఇవాళ తీసుకున్నటువంటి ఈ 2 మాటలు.
అంటే ఎంత దుర్మార్గం ఉంటే ఇంత అన్యాయం ఉందా? నన్ను పట్టుకొని ఈయనకి ఏం సమాధానం ఒక్కనాడు నేను అడుగుతాను, మీరు కంటోన్మెంట్లో పనిచేస్తాను ఎన్నిసార్లు మీ ప్రెస్లో అడుగుతున్నాను, ఎన్నిసార్లు ఎంపీగా తన పాత్ర నిర్వహించిండు, ఎన్నిసార్లు ఈ ప్రాంతానికి వచ్చిండు, ఎన్నింటిని ప్రాంతానికి ఇచ్చిండు, ఇచ్చి ఉంటే ఎందుకు గెలవలేదు వార్డు మెంబర్లు, ఎందుకు గెలవలేదు కార్పొరేటర్లు, ఎందుకు గెలిపించుకోలేకపోయినా ఎమ్మెల్యే సీట్లని ఇవాళ నీకు సోయిందా? కానీ ఇప్పుడు అంటాడు ఇది నా పార్లమెంటు, ఇది నా సిట్టింగ్ పార్లమెంటు, బయట రెండు ఓడిపోయినా పర్లేదు కానీ ఇది మాత్రం గెలవాలి, ఇది తాత జాగిరా, రేవంత్ రెడ్డి జాగిరా లేదు కానీ ఇది మల్లకాయి ప్రజల జాగీర్. వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళ వాడేవాడో వాళ్ళ వాడు కానివాడేవాడో, వాళ్ళకు సేవ చేసేవాడెవడో, వాళ్ళకు మోసగించేవాడెవడో, దేశంలో ఈ ఓటెత్తే దేశంలో ప్రధానమంత్రి అయ్యేవాడెవడో ఈ లెక్కల ప్రకారం ఇస్తారు తప్ప మీరు తాత జాగిలాగా 100% చెప్తున్నా. వాళ్ళు చూస్తున్నారు రాత్రి కూడా పోతాను, వాళ్ళని పెరుగుతాను, వీళ్ళని పెరుగుతాను, వాళ్ళు ఎత్తుకపోతాను, వీళ్ళు ఎత్తుకపోతాను, వాళ్ళ కలిగి ఎన్ని చేసినా కుప్పిగంతులు పనిచేయవు, కుప్పిగంతులు పనిచేయవు. ముఖ్యమంత్రి హోదాలో 100 మంది ఫోన్ చేస్తున్నాడు అన్నూరా 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 అని, విమర్శించబోతున్నాడు. నేను ఆ జోలి ఫోను ఈటలాంటి అంటాడు ఒక కులానికి సంబంధించిన కాదు. ఈటలాంటి అంటాడు ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెడితే నా వికారాబాద్ వరకు, తాండూరు వరకు పొత్తుల సర్ది అందరి వాళ్ళగా ఎదిగినది. నా మీద ఈ ప్రయోగం చేయి నన్ను ఒక కులం వ్యతిరేకిస్తా, ఒక మతం వ్యతిరేకిస్తా. ఈవెన్ ఇతర మతాలలో ఉన్న వాళ్ళు కూడా రాయలకు ఓటిద్దామంటే ఎందుకంటే రాయలు 5,000 సర్వీస్ చేసినారు. కానీ వీళ్ళు ఇట్లానే ఈ పిచ్చి కథలు ఈ పద్ధతులు పనిచేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు అడుక్కో మంచిది, కానీ ఈ కుప్పిగత అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ, మల్కాయి పార్లమెంట్ పరిధిలో ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అప్కి బార్ 400 పార్ అనే నినాదం ఈ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదం కాదు కాబట్టి, ఇది మోడీ గారు ఇచ్చిన నినాదం కాదు కాబట్టి, ప్రజా గర్భ నుంచి పుట్టుకొచ్చిన నినాదం కాబట్టి దీన్ని అమలు చేసే దాంట్లో మల్కాయి ప్రజలు కూడా ఈ సీట్ని గెలిపించి మోడీ గారికి ప్రధానమంత్రి చేసిన దాంట్లో భాగం కావాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. మా కార్యకర్త